హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 10th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా కాంపిటేటివ్ పర్స్పెక్టివ్ ఎగ్జామ్లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే ఐఎన్ఎస్ అర్నాలా న్యూస్లో ఉందండి. అలాగే బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇది పాకిస్తాన్కి సంబంధించింది, ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. ఎందుకుందనే చూద్దాము. హరప్ డ్రోన్స్ అనేటివి కూడా న్యూస్లో ఉన్నాయి. సో ఢిల్లీ టు కండక్ట్ ది 5 క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్. సో ఎందుకు ఐఐటి కాన్పూర్స్తో కలిపి ఒక ఎక్స్పర్టైజ్ క్లౌడ్ సీడింగ్ అనేది చేశారు, ఏంటి అనేది చూద్దాము. వల్చర్స్ న్యూస్లో ఉన్నాయండి. ఓకే, లదాఖ్లో స్నో లీపర్స్ అనేది 477కి రీచ్ అయిందంట. సో దాని గురించి కూడా న్యూస్లో ఉంది. సోనూ సూద్ గారికి ఫిలాంథ్రోపిక్ వర్క్ గాను ఒక హానర్ అనేది రావడం జరిగింది, హ్యూమానిటేరియన్ అవార్డు. సో దాని గురించి కూడా చూద్దాం. కమికజే డ్రోన్స్ అనేటి న్యూస్లో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయనేది చూద్దాము. ప్రశస్త్ యాప్, అదేవిధంగా అన్నక్రకటు వాల్కనో న్యూస్లో ఉందండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ అర్నాలా. సో ఇది ఇండిజినస్లీ బిల్డ్ యాంటీ సబ్మరైన్ వార్షిప్ అండి. ఫస్ట్ ఇండిజినస్ యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ షిప్ అన్నమాట. సో మేజర్గా ఇది సర్వేలెన్స్ పర్పస్లా, అదేవిధంగా సబ్మరైన్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒక సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి వార్షిప్ అనమాట. సో అర్నాలా క్లాస్కు సంబంధించిన యాంటీ సబ్మరైన్ ఏదైతే ఉందో దాన్ని డెలివరీ చేయడం జరిగింది. దీన్ని బిల్డ్ చేసిన వాళ్ళు ఎవరు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్, కోల్కతాకు సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంబంధించిన సంస్థ ఇండిజినస్గా ఈ యాంటీ సబ్మరైన్ షిప్ని డెవలప్ చేయడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి ఇది రీసెంట్గా డెలివరీ ఇవ్వడం జరిగింది. మే 8 రోజున ఇండియన్ నేవీకి అప్పచెప్పారనమాట. సో ఇప్పుడు ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇది ఒక రకంగా ఇండియన్ నేవీకి ఒకలాంటి బూస్ట్ని ఇస్తుంది అనమాట. మేజర్గా ఎందుకు పేరు ఇచ్చారు? అర్నాలా ఐలాండ్, మహారాష్ట్రకు సంబంధించిన అర్నాలా ఐలాండ్ ఏదైతే ఉందో దాని పేరు మీద దీన్ని ఇవ్వడం జరిగింది. సో మేజర్గా అండర్ వాటర్ సర్వేలెన్స్, అలాగే సబ్ సర్ఫేస్ పెట్రోల్స్, మేజర్గా చెప్పాను కానీ అండ్ సబ్మరైన్స్ ఏవైతే ఉంటాయో వీటిని డిటెక్ట్ చేయడం కోసం శత్రు దేశాలకు సంబంధించిన సబ్మరైన్స్ కనుక మన ఇండియన్ వాటర్లో కనుక ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటిని గుర్తించడం కోసం అని చెప్పేసి దీన్ని డిజైన్ చేశారు. యాంటీ సబ్మరైన్ ఆపరేషన్స్ ఇండిపెండెంట్ అండ్ విత్ ఎయిర్ క్రాఫ్ట్తో సహా సర్చ్ అండ్ రెస్క్యూ అండ్ లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో కీ ఫీచర్స్ ఏంటిది? అడ్వాన్స్డ్ కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఈ యొక్క ఐఎన్ఎస్ కర్నాల్ యాంటీ సబ్మరైన్ వార్షిప్కి మేజర్ అడ్వాంటేజ్ అనమాట, కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. అదేవిధంగా ఈక్విప్డ్ విత్ లైట్ వెయిట్ టార్పిడోస్ అండ్ యాంటీ సబ్మరైన్స్ వార్ఫేర్ రాకెట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే, లైట్ వెయిట్ టార్పిడోస్, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, టార్పిడోస్ మెయిన్గా లాంచ్ చేయాలి అంటే హెవీ వెయిట్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఈ లైట్ వెయిట్ టార్పిడోస్ వాడడం వల్ల ఎక్కువగా క్యారీ చేయవచ్చు అనమాట, ఎక్కువగా టార్పిడోస్ క్యారీ చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. డిజైన్డ్ ఫర్ షాలో వాటర్ మాన్యువరబిలిటీ, ర్యాపిడ్ థ్రెట్ రెస్పాన్స్కు సంబంధించి, అంటే తక్కువ లోతులో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఈ యాంటీ సబ్మరైన్స్ కానీ మిగతా వాటిని గుర్తించడం కోసం, శత్రు దేశాలతో ఈజీగా ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఐఎన్ఎస్ అర్నాలకు సంబంధించిన వార్షిప్ని డిజైన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ షాలో వాటర్స్ అని తక్కువ డెప్త్లో ఉన్నటువంటి వార్షిప్స్ కానీ సబ్మరైన్స్ కానీ గుర్తించడం కోసం అని చెప్పేసి దీన్ని డిజైన్ చేశారు. అర్నాలా క్లాస్, అర్నాలా ఐలాండ్ పేరు మీదుగా దీనికి పేరు ఇవ్వడం జరిగింది. షిప్స్ని బిల్డ్ చేసినటువంటి కంపెనీ చాలా ఇంపార్టెంట్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఓకే, కోల్కతా బేస్డ్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హరప్ డ్రోన్స్ అనేవి ఇప్పుడు న్యూస్లో ఉన్నాయి. సో మేజర్గా ఇవి ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రోన్స్. ఏ దేశానికి సంబంధించినవి? ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన డ్రోన్సే ఈ హరప్ డ్రోన్స్. ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్లో భాగంగా రిటాలియేషన్ అంటే పాకిస్తాన్ కూడా కొన్ని డ్రోన్స్ మన పైన వాడుతుంది. సో వాటిని డిస్మాంటిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హరప్ డ్రోన్స్ని వాడుతున్నాము. సో అందుకని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ అడుగుతారు. సో నిన్నటి క్లాస్లో మనం S-400 సిస్టమ్ గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా ఈరోజు హరప్ డ్రోన్స్ గురించి నేర్చుకుందాము. సో మేజర్గా ఇవి ఇజ్రాయెల్ హరప్ డ్రోన్స్. సో ఇజ్రాయెల్కి సంబంధించినవి, లాయిటరింగ్ మ్యూటేషన్కు సంబంధించినవి అన్నమాట. మేజర్గా ఇవి వచ్చేసి ఏంటి అంటే సింగిల్ వార్ అన్నమాట, అంటే మేజర్గా డిస్ట్రాయర్స్ చేసేందుకు వాడతారు. ఓకే, సెల్ఫ్ డిస్ట్రాయర్గా దీన్ని వాడతారన్నమాట. సో అందుకని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. సో మేజర్గా వచ్చేసి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారు దీన్ని డెవలప్ చేశారు. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్
వారు సో లైటరింగ్ మ్యూటేషన్ కలిపి సూసైడ్ డ్రోన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ మేజర్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లైటరింగ్ మ్యూనిషన్ ఒకటి, సూసైడ్ డ్రోన్ ఏంటి మేజర్గా మనం ఒకసారి డ్రోన్ కనుక పంపిస్తే దానంతట అదే ఆ ప్లేస్కి వెళ్ళి అంటే చంపైనా వస్తుంది, అక్కడైనా చావనైనా చేస్తుంది అనమాట. సో అలా అన్నమాట సూసైడ్ డ్రోన్స్. సో ఇవి బాంబింగ్స్ని క్యారీ చేస్తాయి. సో అందుకని చెప్పేసి దీన్ని ప్రిసిషన్ టార్గెట్స్ కోసం అని చెప్పేసి వాడతారు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏదైతే రిటాలియేషన్ ప్రోగ్రామ్లో దీన్ని ఖచ్చితత్వం కోసం అని వాడుతున్నారు. సో మేజర్గా ఓవర్ టార్గెట్ ఏరియా సర్చెస్, ట్రాక్స్ అండ్ స్ట్రైక్స్ వితౌట్ నీడింగ్ ప్రీఫెడ్ కోఆర్డినేట్స్ లేకుండా ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ ఎండ్యూరెన్స్ ఏంది, డిస్టెన్స్ ఏంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ సర్వేలెన్స్ స్ట్రైక్స్ దీస్ కెన్ బి ఎలిమినేట్ ది థ్రెట్స్ అక్రాస్ లైన్ ఆఫ్ కంట్రోల్. సో కాంబినేషన్ ఆఫ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అండ్ ఏ మిసైల్. సో ఓన్లీ ఈ డ్రోన్స్ని పంపించవచ్చు, లేకపోతే దీనికి మిసైల్ని కూడా కనెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కెన్ హోవర్ అన్ ఏరియా బిఫోర్ అటాక్ ఇట్స్ టార్గెట్స్. ఎండ్యూరెన్స్ అంటే ఎంతవరకు గాలిలో ఉండొచ్చు, దీన్ని ఎంతవరకు ఒకసారి ఛార్జ్ చేస్తే డ్రోన్స్ ఛార్జింగ్ కెపాసిటీని బట్టి కూడా చూసుకున్నట్లయితే ఇది 6 to 9 hours వరకు ఎండ్యూరెన్స్ని కలిగి ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 400 km/h స్పీడ్తోని నడిచే ఛాన్సెస్ ఉన్నాయి. పేలోడ్ ఎంతవరకు క్యారీ చేయొచ్చు అంటే 16 to 23 kgs ఆఫ్ ఎక్స్ప్లోర్స్. సో గైడెన్స్ వచ్చేసి ఎలక్ట్రో ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ సీకర్స్ని కలిగి ఉంటుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్, ఎలక్ట్రో ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ సీకర్స్ని. ఓకే, వింగ్ స్పాన్ వచ్చేసి 3 meters, అలాగే లెంత్ వచ్చేసి 2.5 meters. ల్యాండ్ అండ్ నావల్ అప్లికేషన్స్ కనుక తీసుకున్నట్లయితే మేజర్గా కమ్యూనికేషన్ రేంజ్ వచ్చేసి 200 kilometers వరకు ఇది రేంజ్ ఉంటుంది. ఆపరేషనల్ రేంజ్ వచ్చేసి 1000 kilometers, ఆల్టిట్యూడ్ 4600 meters. దీస్ మెజర్స్ ఆర్ ద ఇంపార్టెంట్. మేజర్గా మనకి ఏంటి కమ్యూనికేషన్ రేంజ్ ఎంత 2000 kilometers వరకు దీన్ని కమ్యూనికేట్ చేయొచ్చు. ఆపరేషనల్ రేంజ్ అంటే 1000 kilometers వరకు ఆపరేట్ చేయొచ్చు, అంటే లాంచింగ్ స్టేషన్ నుంచి చేసేవారికి. సో ఆల్టిట్యూడ్ వచ్చేసి 4600 meters. ఓకే, దీన్ని లాంచ్ చేస్తే మేజర్గా ఏంటి అంటే కమ్యూనికేషన్ ద్వారా లాంచ్ చేయొచ్చు. ఒకటి ఇండిపెండెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇండిపెండెంట్ అంటే మనం ఒకసారి లాంచ్ చేశాక దీని గురించి మర్చిపోవచ్చు అనమాట. అది టార్గెట్ని చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం దీన్ని ఆపరేటింగ్ మోడ్లో, రిమోట్ కంట్రోల్ మోడ్లో ఆపరేట్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఎట్ ది ఎండ్ పాయింట్లో కూడా మిషన్ని అబార్ట్ చేసే టైంలో, టర్మినేట్ చేసే ప్రాసెస్లో కూడా దీన్ని టర్మినేట్ చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు తిరిగి వస్తుంది. ఒకవేళ పూర్తిగా సూసైడ్ కింద కనుక లాంచ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది వెళ్ళి ట్రాక్ చేసేసి ఖచ్చితంగా డిస్మాంటిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ టు కండక్ట్ 5 క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్. సో ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఎస్పెషల్లీ మనకి పొల్యూషన్ ఇస్ ద మేజర్ థ్రెట్. సో దాన్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ క్లౌడ్ సీడ్ టెక్నాలజీని ఐఐటి కాన్పూర్తో సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఎవరు? ఢిల్లీ గవర్నమెంట్. ఓకే, సో ఐఐటి కాన్పూర్తో టై అయిపోయి ఈ ఏదైతే క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉందో దాన్ని ఉపయోగించుకొని అక్కడ ఆర్టిఫిషియల్ రెయిన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. సో గాల్లో ఉన్నటువంటి పర్టికులర్ మ్యాటర్స్ 2.5ని తగ్గించడం వల్ల పొల్యూషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేస్తున్నారు. సో దీని ద్వారా అర్బన్ స్పేస్లో ఫస్ట్ టైం క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నటువంటి ఏది అంటే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఓకే, సో సీఎం రేఖా గుప్తా ఢిల్లీ సీఎం ప్రజెంట్గా. సో వారి ఆధ్వర్యంలో దీన్ని చేస్తున్నారు. 5 క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ అక్రాస్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో టు కాంబాట్ సివియర్ ఎయిర్ పొల్యూషన్ త్రూ ఆర్టిఫిషియల్ రెయిన్ ఫాల్ ద్వారా. సో దీంట్లో భాగంగా ఏంటి మనకి క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ రెయిన్ అండి. సో మనం ఆకాశంలోకి సిల్వర్ అయోడైడ్ అండ్ సోడియం క్లోరైడ్ లాంటి కెమికల్స్ను పంపించి సో ఉత్ప్రేరకాలను ఉత్పత్తి చేసి వర్షం పడే విధంగా ఛాన్సెస్ క్రియేట్ చేస్తారన్నమాట. ఏంటి అంటే సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి కెమికల్స్ను గాల్లోకి పంపించి త్రూ హెలికాప్టర్స్ అండ్ విమానాల ద్వారా లేకపోతే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ద్వారా పంపించేసి అక్కడ వర్షం పడే విధంగా ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్ రెయిన్ పడే విధంగా క్రియేట్ చేస్తారు. సో ఆర్టిఫిషియల్ రెయిన్ పడడం వల్ల ఏమవుతుంది, గాల్లో ఉన్నటువంటి పర్టికులర్ మ్యాటర్స్, ఎయిర్ పొల్యూషన్ పర్టికులర్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి అన్నమాట. సో దీని ద్వారా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఏ యూనివర్సిటీ ద్వారా చేస్తున్నారంటే ఐఐటి కాన్పూర్ వారితో సంయుక్తంగా దీన్ని చేయబోతున్నారు. ఓకే, సో
ఢిల్లీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ఐఐటి కాన్పూర్. సో ఈ మిషన్ కనుక సక్సెస్ అవుతే ఇండియాస్ ఫస్ట్ అర్బన్ స్కేల్స్ క్లౌడ్ సీడింగ్ ఇనిషియేటివ్ అవుతుంది, ఎస్పెషల్లీ టు ట్యాకిల్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఓకే, దీంట్లో టైప్స్ ఉంటాయండి, క్లౌడ్ సీడింగ్లో కూడా టైప్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్ అని, గ్లాసియోజెనిక్ క్లౌడ్ సీడింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్, అదేవిధంగా గ్లేషియోజెనిక్ క్లౌడ్ సీడింగ్. సో హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్లో ఏమవుతుంది, టార్గెట్స్ వామ్స్ లిక్విడ్స్. ఓకే, వామ్ లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లిక్విడ్ డ్రాప్లెట్స్ని టార్గెట్ చేయడం జరుగుతుంది దీంట్లో. సో యూజ్ సబ్స్టాన్సెస్ లైక్ కామన్ సాల్ట్ ఏదైతే ఉంటో టు ఎంకరేజ్ స్మాలర్ వాటర్ డ్రాప్లెట్స్ టు మర్జ్ ఇన్ టు లార్జ్ వన్స్. అంటే ఏవైతే చిన్న చిన్న రేణువులు ఉంటాయో, వాటర్ రేణువులు, నీటి రేణువులు, వాటినన్నిటిని కలిపి ఒక డెన్స్ పార్టికల్గా తయారు చేసి వర్షం పడే విధంగా చేసేదే ఏంటి, హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్. ఓకే, టు ఫాల్ హెవీ రెయిన్. అదేవిధంగా గ్లేషియోజెనిక్ క్లౌడ్ సీడింగ్లో ఏమవుతుంది, టార్గెట్ సూపర్ కూల్డ్ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంటైన్ వాటర్ బిలో ఫ్రీజింగ్ పాయింట్. సో మనకి ఏమవుతుంది, ఎక్కువగా ఫ్రీజింగ్ పాయింట్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా వర్షం పడే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. సో అప్పుడు ఏంటి అంటే ఆ కూలింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాటర్ డ్రాప్లెట్స్ని టార్గెట్ చేసి వాటికి హీట్ జనరేట్ చేసి సో వాటర్ డిస్పర్స్ అయ్యే విధంగా క్రియేట్ చేసేదే గ్లేషియోజెనిక్ క్లౌడ్ సీడింగ్. ఇది ఎస్పెషల్గా మనకి కోల్డ్ ఏదైతే వింటర్ కానీ ఈ సీజన్స్లలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు. సో మేజర్గా ఐస్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ లైక్ సిల్వర్ అయోడైడ్ని దీంట్లో వాడతారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ విచ్ హెల్ప్ ఫార్మ్ ఐస్ క్రిస్టల్స్ దట్ గ్రో అండ్ ఫాల్ యాజ్ ప్రెసిపిటేషన్ ఆఫ్టర్ మెల్టింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బలూచిస్తాన్ ప్రావిన్స్ అండి. ఇది పాకిస్తాన్లో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఈ బలూచిస్తాన్ రీజన్ కూడా చాలా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇది బలూచిస్తాన్ అనే ప్రావిన్స్ అనేది పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చూస్తుంది. సో అలాగే స్వాతంత్రాన్ని కూడా ప్రకటించుకోవడం జరిగింది రీసెంట్గా, కాకపోతే అఫీషియల్ రికగ్నేషన్ అనేది లేదు. సో అక్కడ ఎక్కువగా పాకిస్తాన్లో ఈ రెబల్స్ పాకిస్తాన్కి అగెనెస్ట్గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో బలూచిస్తాన్లో కూడా రెబలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో దీని యొక్క రాజధాని వచ్చేసి క్వెట్టా, బలూచిస్తాన్. రీసెంట్గా కూడా అక్కడ బలూచిస్తాన్ రెబల్స్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్ని కూడా చంపడం జరిగింది బాంబ్ బ్లాస్ట్ ద్వారా. సో దీని గురించి చూద్దాము. ఆన్ May 9th, 2025 మీర్ యార్ బలూచ్ అనే ఆర్గనైజేషన్ యూనిలాటరల్లీ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ ఆఫ్ బలూచిస్తాన్ ఫ్రమ్ పాకిస్తాన్. సో మీర్ యార్ బలూచ్ ఏదైతే ఉందో అది ఇండిపెండెన్స్ గుర్తించిందనమాట. సో మేజర్గా ఇండియా టు అఫీషియల్లీ రికగ్నైజ్ బలూచిస్తాన్ అండ్ హోస్ట్ ఎంబసీ ఇన్ న్యూఢిల్లీలో ఈ బలూచిస్తాన్ రీజియన్కి సంబంధించి కూడా అఫీషియల్ ఎంబసీని ఉంచడం జరిగింది. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ప్రావిన్సెస్ ఉన్నాయో ఆ ప్రావిన్సెస్ ఖైబర్ పఖ్తుంగ్వా, అదేవిధంగా పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్, బలూచిస్తాన్. సో ఈ ప్రావిన్స్లలో మెయిన్గా ఎక్కువ ఏరియాను, అదేవిధంగా రిచ్ ఎకానమీని కలిగి ఉన్నటువంటి ప్రావిన్స్ ఏదంటే అది బలూచిస్తాన్. కాకపోతే గత సంవత్సరాల కొద్దీ అది మేజర్గా ఎకనామిక్గా దెబ్బతింటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి రెబెలియన్ అవ్వడం జరిగింది పాకిస్తాన్ గవర్నమెంట్కి. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కూడా ఇండియాకి సపోర్ట్గా ఉంటుంది. ఇండియా కూడా ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్కి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే అఫీషియల్ రికగ్నిషన్ ఇస్తూ ఢిల్లీలో ఎంబసీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. సో యునైటెడ్ నేషన్స్ టు డిప్లాయ్ పీస్ మేకర్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. సో ఈ రీజియన్లో చెప్పాను కదండి, ఆర్మీకి, పాకిస్తాన్ ఆర్మీకి, బలూచిస్తాన్ రేబల్స్కి ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ అనేది, ఫైటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఆ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ వారు పీస్ కీపింగ్ ఫోర్సెస్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, సో మేజర్గా వచ్చేసి బలూచిస్తాన్ పాకిస్తాన్ లార్జెస్ట్ అండ్ రిసోర్స్ రిచ్ ప్రావిన్స్ అనమాట. సో ఇక్కడ ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా ఎకనామికల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కువగా ఉంది పాకిస్తాన్ ఆర్మీ వల్ల. సో అందుకని చెప్పేసి అక్కడ రెబల్స్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అగెనిస్ట్గా ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు ఎప్పటికప్పుడు స్వాతంత్రం కావాలి అని కోరుకుంటున్నారు. సో అఫీషియల్గా మాత్రం ఇప్పటివరకు యునైటెడ్ నేషన్స్ గుర్తించలేదు. అఫీషియల్గా అంటే అన్అఫీషియల్గా అక్కడ ఉన్నటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నుంచి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నది ఎప్పుడు May 9th రోజున. కాకపోతే ఏంటి అంటే దాన్ని ఇంకా యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసేది ఉంది. ద డిక్లరేషన్ ఆఫ్ ఇఫ్ ఎస్కలేటెడ్ కుడ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్. ఒకవేళ కనుక నిన్న జరిగినటువంటి ఏదైతే ఇండిపెండెన్స్ రికగ్నైజ్ చేసినట్లయితే అది జియోపొలిటికల్గా ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఇంప్లికేషన్స్కి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ వర్సెస్ సెల్ఫ్ డిటర్మినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ జరుగుతుంది బలూచిస్తాన్లో. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి వల్చర్స్ అండి, చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే సౌత్ ఆఫ్రికాలోని కుర్గర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ దాదాపుగా 123 వల్చర్స్ అనేవి మరణించడం జరిగింది. ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలోని కుర్గర్ నేషనల్ పార్క్లో. సార్ మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాది ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే వల్చర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏవైతే మనిషి కానీ ఏదైనా కళేబరం చనిపోయిన తర్వాత ఆ కళేబరాన్ని క్లీన్ చేయడంలో వల్చర్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ చేస్తాయి అన్నమాట. సో నేచర్కి చాలా అడ్వాంటేజెస్, ఫ్రెండ్లీ నేచర్స్ని కలిగి ఉన్నటువంటివి. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీటి యొక్క మనుగడకి చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. సో థ్రెడ్స్, అదేవిధంగా డైక్లోఫినాక్ లాంటి కెమికల్స్ని వాడడం వల్ల కాక్టస్ అంటే కళేబరాలను ఏదైతే కెమికల్ కళేబరాలను తినడం వల్ల వాటి యొక్క మనుగడకే ఇబ్బందిగా ఉంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఏదైతే సౌత్ ఆఫ్రికాలోని కుర్గర్ నేషనల్ పార్క్లో దాదాపుగా 123 వల్చర్స్ అనేవి చనిపోవడం జరిగింది. ఎందుకు? ఎవరైతే పోచర్స్ ఉన్నారో వాళ్ళు ఎలిఫెంట్స్ని చంపే ప్రాసెస్లో ఎలిఫెంట్స్కి విషం పెట్టి చంపుతున్నారు. సో ఆ విష కళేబరాలను తినడం వల్ల ఈ వల్చర్స్ అనేవి చనిపోతున్నాయి. మన ఇండియాలో కూడా ఒకప్పుడు చాలా మటుకు వల్చర్స్ ఉండేవి. కాకపోతే ఏంటంటే డైక్లోఫినాక్ అనే కెమికల్ వాడడం వల్ల పశువులలో వాడడం వల్ల ఆ పశువుల యొక్క కళేబరాలను తినడం వల్ల ఈ వల్చర్స్ అనేవి అంతానికి వచ్చాయి. అంటే వాటి మనుగడకే ఇబ్బందిగా ఉందన్నమాట. సో దీంట్లో మొత్తంగా వరల్డ్ వైడ్గా మొత్తం 23 స్పీసీస్ ఉన్నాయి, 23 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. సో దీంట్లో 9 స్పీసీస్ ఇండియాలో ఉన్నాయి, 9 స్పీసీస్ ఇన్ ఇండియా. సో దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, దీంట్లో టైప్స్ కనుక చూసుకున్నట్లయితే రెడ్ హెడెడ్ వల్చర్. సో IUCN మనకు తెలుసు కానీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ఏదైతే ఉందో దాని ప్రకారం క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్ అనే కేటగిరీస్ ఉన్నాయి కదా. సో ఈ వల్చర్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటి గురించి కనుక చూసుకున్నట్లయితే రెడ్ హెడెడ్ వల్చర్ కూడా ఉందండి. సో ఈ రెడ్ హెడెడ్ వల్చర్ ఏదైతే ఉందో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉంది. సో అదేవిధంగా ఈజిప్షియన్ వల్చర్ కూడా ఇండియాలో ఉంది. సో ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అలాగే స్లెండర్ బిల్డ్ వల్చర్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. సో వైట్ రంప్డ్ వల్చర్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది. సో ఇండియన్ లాంగ్ బిల్డ్ వల్చర్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది. సో మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 అంటే అవుట్ ఆఫ్ 9 స్పీసీస్ ఏవైతే 9 జాతులకు సంబంధించిన వల్చర్స్ ఏవైతే ఉంటాయో, సింపుల్గా రాబందులకు సంబంధించి ఏదైతే ఉందో వాటిలో 9 రకాలు ఇండియాలో ఉన్నాయి. ఆ 9 రకాలలో 4 రకాలు క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే దగ్గర ఎక్స్టెన్షన్ దగ్గరికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో బ్రెడెడ్ వల్చర్ వచ్చేసి వల్నరబుల్, నియర్ థ్రెటెండ్ ఉంది. అలాగే సినరస్ వల్చర్ వచ్చేసి కూడా నియర్ థ్రెటెండ్లోనే ఉంది. అదేవిధంగా ఇరేషియన్ జిఫ్రాన్ వచ్చేసి, అదేవిధంగా హిమాలయన్ జిఫ్రాన్ వచ్చేసి కూడా నియర్ థ్రెటెండ్లో ఉండడం జరిగింది. ఓకే, ఎండేంజర్లో మాత్రం ఈజిప్షియన్ వల్చర్ ఉంది. కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చెప్పాను కానీ డైక్లోఫినాక్ అనే పాయిజనింగ్ వాడడం వల్ల, ఎస్పెషల్లీ ఇది పశువులలో వాడడం వల్ల ఆ పశువులు చనిపోయిన తర్వాత ఏవైతే కాక్టస్ని తినడం వల్ల వల్చర్స్ యొక్క మనుగడకి చాలా ఇబ్బంది ఎదురైంది. సో దీంట్లో భాగంగా ఈ వల్చర్స్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో వల్చర్ యాక్షన్ ప్లాన్ 2025 ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. 2020-25 గాను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు వల్చర్ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చారు ఇండియా ఇనిషియేటివ్స్లో భాగంగా. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో భాగంగా కూడా షెడ్యూల్ 1లో కూడా కొన్ని వల్చర్స్ని ఉంచడం జరిగింది. ఏంటి? బియర్డెడ్, అలాగే లాంగ్ బిల్డ్, స్లెండర్ బిల్డర్, ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా షెడ్యూల్ 1 కేటగిరీలో ఉన్నాయి. షెడ్యూల్ 4లో వచ్చేసి అదర్ స్పీసీస్ని ఉంచడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగానే అలాగే వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్నో లెపర్డ్స్ అండి. లద్దాఖ్లో 477 స్నో లెపర్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఏదైతే రీసెంట్గా సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది లదాఖ్లో స్నో లెపర్డ్స్కు సంబంధించి. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఫస్ట్ సైంటిఫికల్లీ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్ ఎస్టిమేట్ అండర్ స్పై ప్రోగ్రామ్. ఓకే, సో లదాఖ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో, అదేవిధంగా నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ స్నో లెపర్డ్ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. లదాఖ్లో 477 స్నో లెపర్డ్స్ ఉన్నాయని చెప్పారు. బిగ్ క్యాట్లో భాగంగా స్నో లెపర్డ్ కూడా వన్ ఆఫ్ ది
బిగ్ క్యాట్ కిందకి రావడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే లదాఖ్లో సెన్సస్ ఎస్టిమేషన్స్ అనేటివి జరిగాయి. సో పార్టిసిపేషన్ ఆర్గనైజేషన్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. లదాఖ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, అలాగే నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇవి సంయుక్తంగా ఈ సెన్సస్ని కండక్ట్ చేయడం జరిగింది. సో అప్రాక్సిమేట్గా ఇండియాలో ఉన్నటువంటి స్నో లెపర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 33% వరకు స్నో లెపర్డ్స్ అనేవి లదాఖ్లోనే ఉండడం విశేషం. ఓకే, అప్రాక్సిమేట్లీ 33% ఆఫ్ ది ఇండియాస్ టోటల్ స్నో లెపర్డ్ పాపులేషన్ అనేది లదాఖ్లోనే ఉంది. ఓకే, ఏమేమి మెథడాలజీ యూజ్ చేస్తారని కూడా అడుగుతారు. సో కెమెరా ట్రాప్స్ అండ్ ఫీల్డ్ సర్వేస్ అండ్ స్పేషియల్ మోడలింగ్ ద్వారా వీటిని గుర్తించడం జరిగింది. ఓకే, సో మేజర్గా కన్జర్వేషన్ అండ్ ఎకో టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో హిమాలయన్ హోమ్ స్టేస్ ఎంపవర్ లోకల్స్, అదేవిధంగా ప్రిడేటర్ ప్రూఫ్ కోరల్స్, కాంపిటీషన్ ఫర్ హెర్డర్స్, ప్రమోట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్. ఛాలెంజెస్ ఏంటి మరి కనుక చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్, ఆల్టరింగ్ ఆల్పైన్ హ్యాబిటాట్స్ అండ్ అన్రెగ్యులేటెడ్ టూరిజం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి రెగ్యులర్గా అన్రెగ్యులేటెడ్ టూరిజం ఉండడం వల్ల ఈ స్నో లెపర్డ్స్కి యొక్క మనుగడ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ సోనూ సూద్ గారికి ఏంటి హానర్డ్ విత్ ఫిలాంథ్రోపిక్ వర్క్ డ్యూరింగ్ ది COVID-19 టైంలో వీరు చేసినటువంటి విశిష్ట సేవకు గాను ఏమొచ్చారని హ్యూమనిటేరియన్ అవార్డు అనేది రావడం జరిగింది. హ్యూమనిటేరియన్ అవార్డు. సో ఇది ఎప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఇప్పుడు 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుంది కదా హైదరాబాద్లో. 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది ఇండియాలోని హైదరాబాద్లో జరుగుతుంది, తెలంగాణలోని హైదరాబాద్లో జరుగుతుంది. సో ఆ టైంలో ఫైనల్ అవార్డ్స్ సెరమనీలో భాగంగా వీరికి హ్యూమనిటేరియన్ అవార్డు అనేది ఇవ్వబోతున్నారు. డ్యూ టు కోవిడ్ టైంలో వీరు విశిష్ట సేవకు కానీ. సో 72nd మిస్ వరల్డ్ ఫెస్టివల్లో ఇవ్వబోతున్నారు. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ రికగ్నైజ్డ్ ఫర్ హిజ్ వర్క్ త్రూ సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా. ఓకే, అదేవిధంగా ఫైనల్ జడ్జ్ అపాయింటెడ్ యాజ్ ద గ్రాండ్ ఫినాలే జడ్జ్ ఫర్ మిస్ వరల్డ్ 2025 గాను వీరు జడ్జిగా కూడా ఉండబోతున్నారు. ఓకే, May 31st, 2025 ఎక్కడ జరుగుతుంది? హైటెక్స్ ఎరీనా హైదరాబాద్లో జరుగుతుంది. హ్యూమనిటేరియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇస్తున్నారు? ఆర్గనైజింగ్ ఎవరు అంటే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమికజే డ్రోన్స్. సో చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాం కదండి సెల్ఫ్ డిఫెన్స్ డ్రోన్స్ అని చెప్పేసి, అదేవిధంగా సూసైడ్ డ్రోన్స్ అంటారు కదా, వాటినే ఈ కమికజే డ్రోన్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఏమేం వార్ఫేర్లో భాగంగా ఏమేం టెక్నాలజీ వాడుతున్నాం ఇప్పుడు అంతా చూడండి. ఒకప్పుడు డైరెక్ట్ హిట్టింగ్స్ అంటే లైక్ గన్స్తో కాల్చుకునే ఉండేది, తర్వాత బ్యాటిల్ ట్యాంక్స్ వచ్చాయి, తర్వాత ఎయిర్ ఫోర్స్ వచ్చింది, తర్వాత నావెల్. ఇప్పుడు ఏంటి 4th జనరేషన్ లైక్ డ్రోన్స్ వీటిని వాడడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో అవి చాలా ఇంపార్టెంట్. సో ఈ కమికజే డ్రోన్స్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ యూజ్ డ్రోన్స్ దట్ క్రాష్ ఇంటూ టార్గెట్స్ విత్ ఎక్స్ప్లోజివ్ వార్ హెడ్స్. సో ఇందాక చెప్పాం కదండి మనకి ఏది హరన్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ కమికజే డ్రోన్స్. హరన్ డ్రోన్ ఈజ్ ఏ కమికజే డ్రోన్స్ దట్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లోజివ్ అనమాట. అంటే టార్గెట్ దగ్గరికి వెళ్ళి మరణించే వాటంతట అవే సూసైడ్ లాగా చనిపోయేలా చేసే డ్రోన్స్నే కమికజే డ్రోన్స్ అంటారు. సో ఇవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ సర్వేలెన్స్ అండ్ మిసైల్ స్ట్రైక్ కేపబిలిటీని కలిగి ఉంటాయి. సో లాంచ్డ్ లాయిటర్స్ అక్వైర్స్ టార్గెట్ డైవ్స్ అండ్ డిస్ట్రాయ్స్. అంటే మేజర్గా మనం లాంచ్ చేస్తాం కదా ఒక డ్రోన్ని, లాంచ్ చేశాక అది ఒకవేళ సూసైడ్ డ్రోన్ అయిందనుకోండి, అది టార్గెట్ దగ్గరికి వెళ్ళి అదైతే వార్ హెడ్స్ని క్యారీ చేస్తుందో, బాంబ్స్ని క్యారీ చేస్తుందో అక్కడికి వెళ్ళి ఢీ కొట్టేసి తనంతట తానే డిస్ట్రాయ్ అయిపోయే డ్రోన్స్ని కమికజే డ్రోన్స్ అంటారన్నమాట. ఓకే, 1-way మిషన్. కీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే నో రికవరీ, ప్రిసిషన్ టార్గెట్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో భాగంగా ఇన్ఫ్రారెడ్, GPS, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లో రాడార్ విజిబిలిటీ, హార్డ్ టు ఇంటర్సెప్ట్, కాస్ట్ ఎఫెక్టివ్, ఇవన్నీ కూడా కమికజే డ్రోన్స్కి సంబంధించిన కీ ఫీచర్స్ అన్నమాట. కమికజే డ్రోన్స్ సంబంధించి డెఫినేషన్ కనుక అడిగితే దీస్ ఆర్ ద సెల్ఫ్ ఎక్స్ప్లోజివ్. సింపుల్గా చెప్పాలంటే సూసైడ్ డ్రోన్స్నే మనం కమికజే డ్రోన్స్ అని పేర్కొంటాము. హరాన్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. దీంట్లో భాగంగా ఏంటంటే ఒకసారి డ్రోన్ని ప్రయోగించి టార్గెట్ డిసైడ్ చేసి డ్రోన్ని ప్రయోగించినట్లయితే దాని గురించి మర్చిపోవాలి. అది ఖచ్చితంగా టార్గెట్ని ఛేదించి ఖచ్చితంగా సెల్ఫ్ డిస్ట్రాయ్ అవ్వబోతుంది. ఓకే,
మరి ఇండియా నుంచి ఏమేం డ్రోన్స్ కమికాజే డ్రోన్స్ డెవలప్ చేశారు అంటే కర్గా వచ్చేసి వన్ ఆఫ్ ది కమికాజే డ్రోన్ ₹30,000 వరకు ఉంటుంది. సో దీన్ని కార్డ్బోర్డ్ బాడీతోనే అల్ట్రా చిప్ ద్వారా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఎఫ్పివి కమికాజే. సో దీని రేట్ వచ్చేసి 1.4 lakhs. సో యాంటీ ట్యాంక్ లో కాస్ట్ టాక్టికల్ డ్రోన్ అనమాట. యాంటీ ట్యాంక్ అండ్ లో కాస్ట్ టాక్టికల్ డ్రోన్. అలాగే నాగాస్త్ర 1 వచ్చేసి కూడా కమికాజే డ్రోన్ కిందకి వస్తుంది. అలాగే శేష్నాగ్ స్వరం ఏదైతే ఉందో ప్రోటోటైప్ మోడల్ ఇది. సో దీన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద టైప్స్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇండిజినస్లీ ఫర్ కమికాజే డ్రోన్స్ కేటగిరీ. ఓకే, కమికాజే డ్రోన్స్ కేటగిరీలో నిర్వహించిన ఏంటి అంటే కర్గా డ్రోన్ ఒకటి, ఎఫ్పివి కమికాజే, అలాగే నాగాస్త్ర 1, శేష్నాగ్ స్వరం. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రశస్త్ యాప్. సో ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ యాప్స్ కానీ పోర్టల్స్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ విత్ డిసబిలిటీస్తో బాధపడుతున్నారు. స్కూళ్ళలో ఏదైతే డిసబిలిటీస్తో బాధపడుతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పేసి ఏది ప్రశస్త్ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. సింపుల్గా అడుగుతారు. సో ఇటీవల నిలిచినటువంటి ప్రశస్త్ యాప్ దేనికి సంబంధించిందంటే ఇది ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది స్కూళ్ళల్లో ఉన్నటువంటి పర్సన్స్ విత్ డిసబిలిటీస్తో బాధపడుతున్న పిల్లల్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం అని చెప్పేసి చేసిన లాంచ్ ఏదైతే ఉందో యాప్, అది ప్రశస్త్ యాప్. ఓకే, దిస్ ఇనిషియేటివ్ లైన్ విత్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దీన్ని చేస్తున్నారు. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్. సో దీని ద్వారా ఎయిమింగ్ టు ఇంక్లూజివ్ ఫాస్టర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్వటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ ప్రశస్త్ యాప్ ద్వారా ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో ఆ డిసబిలిటీస్ చిల్డ్రన్స్, ఓకే, ఆ దివ్యాంగులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు. అంటే నేర్చుకోవడానికి లెర్నింగ్ ఇంక్లూజివ్ అనేది తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రశస్త్ యాప్ను తీసుకొచ్చారు. సో తీసుకొచ్చింది ఎవరు? ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించిన ఢిల్లీస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ అనక్రకటవ్ వల్కనో. సో రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2018లో క్యాటాస్ట్రోఫిక్ కొలాప్స్ అనేది ఇక్కడ జరిగింది. సో దాని ద్వారా డెడ్లీ సునామీ అనేది ఫామ్ అయింది అని చెప్పేసి రీసెంట్గా ఒక స్టడీ కండక్ట్ చేశారనమాట. ఇది 2018లో ఇది కొలాప్స్ అనక్రకటవ్ వాల్కనో కొలాప్స్ అవడం వల్ల డెడ్లీ సునామీ అనేది వచ్చింది అని చెప్పేసి, అంటే 2018లో వచ్చిన సునామీకి గల కారణం ఏంటంటే ఈ అనక్రకటవ్ వాల్కనో వల్లనే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏ రీసెంట్ స్టడీ ఇండికేట్స్ దట్ ఇండోనేషియాస్ అనక్రకటవ్ వాల్కనో ఎగ్జిస్టెడ్ వార్నింగ్ సైన్స్ ఇయర్స్ బిఫోర్ ఇట్స్ క్యాటాస్ట్రోఫిక్ కొలాప్స్ ఇన్ 2018. దానివల్లనే డెడ్లీ సునామీ అనేది రావడం జరిగింది అని చెప్తున్నారు. సో ఈ సందర్భంలో ఈ అనక్రకటవ్ వాల్కనో ఎక్కడ ద మోస్ట్ యాక్టివ్ వాల్కనో అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఎక్కడ ఉంది వాళ్ళు అంటే అనక్రకటవ్. సో లొకేషన్ వచ్చేసి సుందా స్టేట్ బిట్వీన్ జావా అండ్ సుమాత్రా ఇండోనేషియాలో. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ మిడిల్ పాయింట్లో ఈ అనక్రకటవ్ అనేది లొకేట్ అయి ఉంది. సో దీని టైప్ వచ్చేసి స్టాటో వాల్కనోగా గుర్తించడం జరిగింది. సో టెక్టానిక్ వచ్చి కనుక చూసుకున్నట్లయితే కన్వర్జెంట్ ప్లేన్స్. మనకి కన్వర్జెంట్ ప్లేన్స్ అంటే ఏంటి? రెండు కన్వర్ట్ అయ్యే ప్లేస్ అన్నది అని కన్వర్ట్ ప్లేస్ అంటారు. సో ఇది అదే డైవర్జెంట్ ప్లేట్ వచ్చేసి మనకి డైవర్ట్ అవ్వడం. సో విడిపోయే ప్లేట్ని డైవర్జెంట్ ప్లేట్స్ అంటారు. కలిసిపోయే ప్లేట్స్ని కన్వర్జెంట్ ప్లేట్స్ అంటారు. సో దీంట్లో భాగంగా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఈ అనక్రకటవ్ ప్లేట్ అనేది ఉన్నది. ఓకే, సో దీంట్లో భాగంగానే మేజర్గా వచ్చేసి మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఇది లొకేట్ అయి ఉంది. సో రీసెంట్గా December 2018లో సునామీ అనేది రావడానికి గల కారణం ఏంటంటే ఈ అనక్రకటవ్ సంబంధించిన దాని కొలాప్స్ అవ్వడమే. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసము T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో యూపీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్ ఏదైతే కండక్ట్ చేయబోతున్నారో దానికి ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అనేది రన్ చేస్తున్నాము. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే యూపీఎస్సీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి ఆ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ గురించి ప్లీజ్ అవేర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.